నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండ వలె, కదలకుందురు యుద్ధరంగమందున, కదలకుందురు సియోను కొండ వలె, కదలకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నిత్తులు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున, ఫలము నిత్తులు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. వెలుగు చూతురు అంధకారమందున, వెలువకుందురు దుర్వార్తకైనను. అంధకారమందున వెలువకుందురు దుర్వార్తకైనను. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు, సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. ఎంత నష్టమొచ్చినా సంతోషింపరు, ఎంత కష్టమొచ్చినా మాట తప్పరు, ఎంత నష్టమొచ్చినా సంతోషింపరు, కష్టమొచ్చినా. కృంగిపోయినా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు.
91వ కీర్తన మీద రాసిన పాట కూడా పాడుతాను. మహోన్నతుని చాటున నేను నివసించగా దాదాపుగా యెహోవా నా బలమా నొటేషన్ ఆ మెట్లు ఎక్కాలి దిగాలి. దాదాపు మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడనే విశ్రమించెదా. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడనే విశ్రమించెదా. ఆయనే నా కోట నాకాశ్రయము, ఆయనే నా కోట నాకాశ్రయము. నే విశ్వసించెడి నా దేవుడు, నే విశ్వసించెడి నా దేవుడు. ఆయనే నజరేయుడు నా యేసు, ఆయనే నజరేయుడు నా యేసు. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడనే విశ్రమించెదా, సర్వశక్తుని నీడనే విశ్రమించెదా. ప్రాణేశుడు నన్ను విడిపించి కాచెను, ప్రాణేశుడు నన్ను విడిపించి కాచెను. నాశనకరమగు తెగులులో నుండి ఆయనే కడును తగనను దోచెను, ఆయనే కడును తగనను దోచెను. ఆయనకే నా ప్రభు కంకితము, ఆయనకే నా ప్రభు కంకితము. ఆయనే నా కోట నాకాశ్రయము, ఆయనే నా కోట నాకాశ్రయము. నే విశ్వసించెడి నా దేవుడు, నే విశ్వసించెడి నా దేవుడు. ఆయనే నజరేయుడు నా యేసు, ఆయనే నజరేయుడు నా యేసు. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడనే విశ్రమించెదా.
రెక్కలతో కప్పును సదా తన రెక్కలతో నన్ను కప్పును సదా ప్రభు రెక్కల క్రింద ఆశ్రయము నాకగు తన రెక్కలతో నన్ను కప్పును సదా ప్రభు రెక్కల క్రింద ఆశ్రయము నాకగు వైరులతో కరకదనుగుణ ఆయన సత్యమే నా కేడెంబగు ఆయన సత్యమే నా కేడెంబగు ఆయనే నా జయ ఉన్నతాధారము ఆయనే నా జయ ఉన్నతాధారము ఆయనే నా కోట నాకాశ్రయము ఆయనే నా కోట నాకాశ్రయము నే విశ్వసించడి నా దేవుడు నే విశ్వసించడి నా దేవుడు ఆయనే నజరేయుడు నా యేసు ఆయనే నజరేయుడు నా యేసు మహోన్నతుని చాటున నే నివసించెదా సర్వశక్తుని నీడనే విశ్రమించెదా సర్వశక్తుని నీడనే విశ్రమించెదా ఆయనే నా కోట నాకాశ్రయము ఆయనే నా కోట నాకాశ్రయము నే విశ్వసించెడి నా దేవుడు నే విశ్వసించెడి నా దేవుడు ఆయనే నజరేయుడు నా యేసు ఆయనే నజరేయుడు నా యేసు మహోన్నతుని చాటున నే నివసించెదా సర్వశక్తుని నీడనే విశ్రమించెదా సర్వశక్తుని నీడనే విశ్రమించెదా సర్వశక్తుని నీడనే విశ్రమించెదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరిపోతుంది అనుకుంటున్నాను పాటల సమయం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలను. మీటింగ్ అయినాక అయ్యగారు నా తల మీద చేసి ప్రార్థన చేయాలని ఎంతమంది ఆశపడుతున్నా చేయొద్దండి. బీ ఆనెస్ట్, యథార్థం. ఇప్పుడు ఎత్తనోళ్ళు అప్పుడు రావద్దు. మరి ఎంతమందికి కావాలి అయ్యా? ఇప్పుడు ఎత్తనోళ్ళు అప్పుడు వస్తే నేను చేయను, నాకు అన్నీ గుర్తుంటాయి. చెప్పండి, నాకు అయ్యగారి ప్రార్థన దైవజనుడి ప్రార్థన కావాలి అన్నోళ్ళు యథార్థంగా చేయొద్దండి. ఎస్, ఆమోస్ కావాలి.
దించకండి, ఎత్తండి ఎత్తండి. 1 2 3 రానమ్మని కావాలా? పాప కావాలా? సరే, ఎక్కువ మంది లేరు కాబట్టి ఒక అరగంట ప్రసంగం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 100 మందికి ప్రార్థన చేయాలనుకో, అప్పుడు 100 మందికి ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేసిన 100 నిమిషాలు అయితే, అంటే 1:40 నిమిషాలు. ఒక గంట ప్రసంగం చేసి 1:40 నిమిషాలు ప్రసంగం చేస్తే మనిషి ఏమైపోతాడు కదా? మీరు చేస్తారు అట్లా? గంట వాక్యం చెప్తే 8 గంటలు బండరాళ్ళు కొట్టినంత శక్తి ఖర్చు అయిపోతుంది. కాబట్టి తర్వాత ఎన్ని నిమిషాలు ప్రార్థన చేయాలో ఆ లెక్క ప్రకారం ప్రసంగం చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక 10 మంది ఎత్తారు అంతే, మీ కొరకు ప్రార్థన చేస్తాను కాబట్టి ఒక అరగంట ప్రార్థన చేసినా, మళ్ళీ ఒక్కొక్కరికి 2 నిమిషాలు ప్రార్థన చేసినా 20, అంటే గంటలోపు కార్యక్రమం అయిపోతుంది. ఓకే. అయితే అయ్యగారు తల మీద చేసి ప్రార్థన చేయాలని అనుకొనని వారందరూ ధన్యులు. మీరు ఆ 12 ఏళ్ల రక్తస్రావ రోగి అయిన స్త్రీ యొక్క విశ్వాస అంతస్తులో ఉన్నారు. ఆమె మీద ఎవరు చెయ్యలేదు, ఆమె తన బాధ చెప్పుకోలేదు, తన ఊరు చెప్పుకోలేదు, పేరు చెప్పుకోలేదు. ఆమె ఏమనుకున్నదంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. అయ్యగారి దగ్గర పోయి అదంతా నా పురాణం అంతా చెప్పి అవసరం ఆ టైం పాడు చేయడం. ఇక్కడ సర్వజ్ఞుడు సర్వాంతర్యామైన యేసయ్య ఉన్నాడుగా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందాం, స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసంతో మీరున్నారు. మన సంఘాలలో అనేక అద్భుతాలు సూచక్రియలు జరిగినాయి, వేల కొలది. నేను ఎప్పుడైనా స్వస్థపరిచే వరం నాకున్నదని, హలో ఏమైంది బేట? స్వస్థపరిచే వరం నాకున్నదని ఎప్పుడైనా చెప్పుకున్నానా? వాక్యం చెప్తామంటే సువార్త చెప్తాము, కానీ ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎట్లా జరిగినాయి అంటే ఆ 12 ఏళ్ల రోగి అయిన స్త్రీకి జరిగినట్టు జరిగినాయి. నమ్మగలిగిన వారు ధన్యులు. మన మధ్యలోనే యేసయ్య సంచరిస్తూ ఉంటాడు. ఆయన వస్త్రం చెంగు విశ్వాసంతో ముట్టుకోండి, మీకు ఎవ్వరూ ప్రార్థన చేయనక్కర్లే, స్వస్థత పొంది వెళ్ళిపోతారు. మన సంఘంలో పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి కూటాలు పెట్టం, కానీ దాదాపు అందరూ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే. ఎప్పుడు పొందారు మరి? ఆత్మ కోసం కనిపెట్టే కూటాలు లేవు. ఎప్పుడంటే ఆరాధన జరుగుతున్నప్పుడు పొందేస్తారు. అందరూ చేతులెత్తి ప్రభువుని ఆరాధిస్తుంటే ఎవరికి జరగాల్సిన కార్యం వాళ్ళకి జరుగుతుంది. అభిషేకం కావాలంటే ఆత్మాభిషేకం, వరాలు కావాలంటే వరాలు వచ్చేస్తాయి, స్వస్థత కావాలంటే స్వస్థత వచ్చేస్తుంది. ఒక సిస్టర్ గారు భర్తకు తెలియకుండా దొంగచాటుగా ఆమె ఆరాధనకు వచ్చి పోయేది. ఎందుకంటే భర్తకు అసలు ఇష్టం లేదు, తెలిస్తే చంపేస్తాడు అని ఆమెకు భయం. ఆయన ఊరు వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇంకా భర్త గారు ఈ ఆదివారం ఉండడు ఇక్కడ అని చెప్పి ఆమె ధైర్యంగా వచ్చింది, ఆరాధనకు వచ్చింది. ఆరాధించుకొని సంతోషంగా కానుక సమర్పించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి భర్త ఉన్నాడు ఇంట్లో. భయంతో వణికిపోయినాడు. చాలా రాక్షసుడు, కొడతాడో చంపేస్తాడో తెలియదు. అయితే ఆరాధన మందిరంలో ఆమె భర్త కొరకు కూడా ప్రార్థన చేసింది కన్నీళ్లతో. ఇంటికి వెళ్ళేసరికి ఉన్నాడు, కొడతాడో చంపుతాడో నేను భయపడుతుంటే భర్త చాలా కోపడ్డాడట.
రోజులు బాగాలేవు, ఎందుకు ఒక్కదాన్ని వెళ్ళావు? నాకు చెప్తే నేను నీ కొరకు ఒక ఆటోనో కారు ఏదో అరేంజ్ చేసేవాడిని కదా. ప్రార్థనకి వెళ్తే వెళ్ళు, నా కొరకు కూడా ప్రార్థన చేయి, ఇంకోసారి ఒక్కదాన్ని వెళ్ళొద్దు, నేను పంపిస్తాను అని. ఏమి ఆనందముతో ఆశ్చర్యంతో ఢమ్మని పడిపోయింది. ఫోన్ చేసి, అయ్యగారు పరమ మొండిఘట్టమండి, మూర్ఖుడు, రాక్షసుడండి, అసలు నా భర్త ఆకారంలో కొత్త మనిషి వచ్చాడేమో అనిపించింది, విచిత్రం అని అంటే, దేవుడు అలా కార్యం చేస్తాడమ్మా. దేవుణ్ణి స్తుతించుటలో గొప్ప శక్తి ఉంది, గొప్ప శక్తి ఉంది. పరమ మొండి ఘటాలు కూడా, బండరాతి గుండెలు కూడా కరిగిపోతాయి వెన్నలాగా. దేవుని బిడ్డలారా, అది నమ్మాలి. ఒక మనిషికి వరం ఉన్నది మనిషి అని అనుకోకండి. దేవుని సంఘానికి, సంఘములో జరిగే స్తుతి ఆరాధనకు ఆ శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము క్రీస్తుకు అవయవములమై ఉన్నాం. ఎవరికి అవయవాలు? నమ్ముతున్నారా? మరణించి మరణాన్ని గెలిచి లేచిన యేసుకు మనం అవయవాలం, ఆయన మనకు శిరస్సు. ఇక మనకు ఆరోగ్యం లేకపోవడం ఏంటి? యేసయ్య అవయవాలము. ఆయన పునరుద్ధాన బలము శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఎందుకు స్వతంత్రించుకోరు? మన బలహీన విశ్వాసం అది. ఇక కొందరు పాస్టర్లు అట్లా నేర్పించారు. ఎందుకంటే టీచింగ్ చేయడానికి సబ్జెక్ట్ ఉండదు కాబట్టి కనీసం ఏదో ఒకటి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు హల్లెలూయలు అది చేసేసి రండి ప్రార్థన చేస్తాము. వాళ్ళకు కూడా బుర్రకు పని పెట్టేది అలవాటు లేదు విశ్వాసులకు. ఒక ముసలమ్మని అడిగాను, అంటే నేను అప్పుడు 40 ఏళ్ళ వయసులో ఉన్నా, ఆమె 60 ఏళ్ళు. ఇప్పుడు నేనే ముసలోండి అనుకోండి. ఫలానా చర్చికి వెళ్ళొచ్చానని చెప్పింది. మా ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ మన ఇల్లు దాటేసిపోయి వేరే చర్చికి పోయొచ్చు. సరే, ఎప్పుడు గమనిస్తుంటాను కానీ ఏమనలేదు. ఒకసారి ఆమె ఆదివారం మళ్ళీ రిటర్న్లో వస్తూ, వందనాలు అయ్యగారు అంది. వందనాలు అమ్మ, అందరూ బాగున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాము అంటే, ఆదివారం కదండి చర్చికి వెళ్ళి వస్తున్నాం అండి. చాలా సంతోషం, ఏమి నేర్చుకున్నామమ్మా ఇవాళ అని అడిగితే విచిత్రంగా చూస్తున్నాను. అదేంటండి, చర్చికి ఎవరైనా నేర్చుకోవడానికి వెళ్తారా? అదేమన్నా బడి అనుకున్నారా మీరు? నేర్చుకోవటాలు అట్లాంటివి ఉండవండి. మరి ఏముంటాయండి? దేవునికి స్తోత్రం చేయాలి, స్తుతించాలా, కానుకిచ్చుకోవాలా, ప్రార్థన చేయించుకొని రావాలి, అంతే. మాకు నేర్చుకోవటాలు నేర్పించటాలు ఉండవండి. అదేంటండి, అది మీరు గుడా బడా ఏమన్నా అంటుంది. అలా నేర్పించారు సంఘ నాయకులు, సంఘ స్థాపకులు. ఓఫీర్ మినిస్ట్రీస్లో క్రమశిక్షణ ఏంటంటే, ఇక్కడ మెదడుకు మేత వేస్తాం, ఆలోచించుకునే పాయింట్ లేదో అప్పచెబుతాం. అప్పుడు మీరు దాన్ని ధ్యానించుకుంటూ ఇంటికి వెళితే వాక్యమయ్యున్న దేవుడు మీ లోపల పంచ జ్ఞానేంద్రియాల్లో, పంచ కర్మేంద్రియాల్లో సంచరించి ప్రతి విధమైన బలహీనతను, అనారోగ్యాన్ని కాల్చివేస్తాడు ఆయన. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై, ఆ దేవుడై ఉన్న వాక్యాన్ని అందరి మనసులో నింపి పంపుతాడు. ఆయన అన్ని చూసుకుంటాడు. దేవుడే మీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చేయడం ఏంటి, నాకు అర్థం కాదు. ప్రియులారా, కొంచెం విశ్వాసంలో మనం పై మెట్టు మీదకి ఎక్కుదాము, పై మెట్టు మీదకి ఎక్కుదాం. అన్యుల గుడిలోకి వెళ్ళి ఏదో నైవేద్యం అర్చన అంతా చెప్పిన తర్వాత ఆయన వీళ్ళ కులము, గోత్రము, వంశనామం అన్నీ అడుగుతాడు. అన్నీ అడిగిన తర్వాత వీళ్ళ మీద ఆ మంత్రాలు, వీళ్ళ పేర్లు పెట్టి చదివి ఆఖరణ తీసుకొచ్చి ఆ శటగోపం పెడతాడు తల మీద. ఏదో ఇంత ప్రసాదం వస్తే తాగితే తల మీద రుద్దుకుంటారు.
అప్పుడు ఆశీర్వాదం వచ్చేసిందని వాళ్ళ ఉద్దేశం. అట్లా శటకోపంలాగా ఇప్పుడు ఇక్కడ దైవజనుడు ఏదైనా ఇట్లా పెట్టాలి. ఏదో ఇదంతా క్రైస్తవ మూఢనమ్మకాలు. దేవుని బిడ్డలారా, మీరు ఎవరో మాకు స్వస్థత ప్రార్థనలు చేయాలని అనుకునే దశ నుండి ఇంకా ఎదగాలి. ఎదిగి అసలు స్వస్థపరిచే యెహోవా దేవుడు నాలోనే నివాసం ఉన్నాడు గనక స్వస్థత నా జన్మ హక్కు, నాకు అతి సహజమైనటువంటి ఆశీర్వాదము, నేనే ఇతరుల కొరకు నేను స్వస్థత ప్రార్థనలు చేస్తాను. మీరందరూ స్వస్థపరిచే వరం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఎందుకు స్వస్థపరిచే వరం పొందుకోవాలి? ఎందుకు? క్రీస్తునామం ఎరుగని వాళ్లను సువార్త వైపు ఆకర్షించడానికి. రక్షణ పొందిన వాళ్ళకి అది అక్కర్లే. రక్షణ పొందని వారిని సువార్త వినడానికి, ఆకర్షించడానికి మీ అందరిలో నుండి స్వస్థత శక్తి ప్రభావము ప్రవహించును గాక. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి చిన్న ప్రసంగం కొరకు ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఆదికాండం 17 1వ వచనం చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అందరూ నాతో పాటు చెప్పండి. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్య, మిక్కిలి గొప్ప దేవ, నీకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. కొంచెం సమయము మీరు నాతో మాతో మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడండి ప్రభు. నీకే వందనాలు. ఈ గొప్ప కార్యము, అద్భుత కార్యము, పవిత్రీకరణ కార్యము మా అందరిలో జరిగించండి. మీ దాసుడు ఒట్టివాడు. మీ దాసులలో ప్రభువా నీ యొక్క శక్తి నింపి, మీ దాసుని నోట నీ మాటలు ఉంచి, మీ దాసుని నీ శిల్వ రక్తధారతో బాగా కడిగి శుద్ధీకరించి, మీ అగ్నితో కాల్చి, మీ దాసుని బంగారం వల్లే పుటము వేసి, నీ మాటలు జీవపు మూటలు మీ దాసుని నోట ఉంచి, మీ చేత నీటిలో కప్పి ఉంచి అందరిని వెలిగించండి. దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసయ్య సర్వశక్తియుత నామమున మిక్కిలి వినయముతో, పట్టుదలతో, విశ్వాసంతో వేడుకొని ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయనే అబ్రహాము అయ్యాడు. ఆయన పేరు మార్చకముందు దేవుడు అబ్రాముగా ఉన్నప్పుడే ఆయనతో మాట్లాడుతున్నాడు. 2 సంగతులు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఒకటేంటంటే దేవుడు తాను ఎలాంటి వాడో చెప్పాడు. తర్వాత అబ్రహాము ఎటువంటి వాడై ఉండాలని ఆయన కోరుతున్నాడో కూడా
చెబుతున్నాడు. ఆయన ఎలాంటి వాడై ఉండాలో, అబ్రహాము ఎటువంటి వాడై ఉండాలని ఆయన కోరుతున్నాడో చెబుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను అని ఎందుకు ఆయన బయలుపరుచుకున్నాడంటే, నేను ఏదైనా చేయగలను అని మాట ఇవ్వడానికి. నెక్స్ట్ చాప్టర్కి రండి, 18వ అధ్యాయము, దయచేసి 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు సవాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో అనేక స్థలాలలో ఈ మాట ఆయన మళ్ళీ 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 చెప్పాడు. మరియమ్మకు కూడా చెప్పాడు. మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే లూకా సువార్త దేవునికి స్తోత్రం, మొదటి అధ్యాయము 36వ వచనం చూడండి దయచేసి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటగైనా నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. ఏదైనా దేవుడు చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యము. దయచేసి ఒకసారి యేసయ్య చెప్పాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా అసాధ్యము. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వచ్చే కంటే ఒక సూది రంధ్రంలో ఒంటె దూరడం సులభము అన్నాడు. అంత కష్టం. ఆ మాటలు విన్నవారు ఆశ్చర్యపడి, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అనేసి లూకా 18వ అధ్యాయములో లూకా 18 అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే 27వ వచనం చూడండి. ఆయన మనుష్యులకై అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. దేవునికి సాధ్యము అని చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనుషులకి ఏదైతే చేత కాదో అది దేవునికి ఇది దేవునికి సాధ్యం. దేవునికి స్తుతి కలుగును గాక. అనేక సందర్భాలలో బైబిల్లో దేవునికి సాధ్యం. అబ్రహాముకు తాను బయలుపరుచుకున్నాడు. దేవునికి సమస్తము సాధ్యం. ఆ దేవుణ్ణి అబ్రహాము నమ్మినాడు. సర్వశక్తి గల దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము నమ్మిన దేవుడు ఎవరు? అబ్రహాముకు ఉన్నటువంటి నిర్వచనం, దేవుడంటే ఏమిటో నిర్వచనం చెప్పుకున్నాడు అబ్రహాము అంటే. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుడు అంటే ఏమిటి అబ్రాము అని అడగండి. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, బాబు దేవుడు అంటే ఒక వస్తువు ఇక్కడ కావాలి, అది లేదు, విశ్వంలోనే లేదు, బ్రహ్మాండమంతటా వెతికినా లేదు. ఆ వస్తువు ఇప్పుడు మనకు కావాలి. ఎక్కడా లేనిది కూడా దాన్ని దేవుడు పిలిస్తే లేనిది కూడా ఇప్పుడు ఉన్నట్టే వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుణ్ణి నేను నమ్మాను అని చెప్తాడు. లేనివి ఉన్నట్టుగా పిలిచే
దేవుడు శూన్యములో సకల బ్రహ్మాండములు కలిగించిన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. అంతేకాదు ఏ డాక్టర్ దగ్గరికైనా మనం వెళ్తే ఊపిరి ఉన్నంతసేపు ఆ మందు ఈ మందు ఇంజక్షను సెలైను గ్లూకోజు అది ఇది ఏదేదో హడావుడి చేసి డబ్బులు లాగేస్తూ ఉంటారు. ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఊపిరి ఆగిపోతే బాబు మనం ఏం చేయలేము, ఇంకా మా మానవ ప్రయత్నం చేసామండి, ఇప్పుడు మేమేమీ చేయలేము. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఏ డాక్టరు ఏమీ చేయలేడు. ఏ వైద్య విధానమైనా సరే, హోమియో కానీ, అలోపతి కానీ, యునాని కానీ, ఆయుర్వేదం కానీ, సిద్ధ వైద్యం కానీ ఎవరు ఏం చేయలేరు. ప్రాణము వెళ్ళిపోయిందంటే మానవ ప్రయత్నము ఇక వ్యర్థము. అక్కడ కూడా దేవుడు నా చెయ్యి దాటిపోయిందని అనడు. ఆయన తలుచుకుంటే ఆ చచ్చిన వాడిని కూడా బ్రతికించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శక్తికి పరిమితి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము యొక్క నిర్వచనం అది. సర్వశక్తి కలిగిన వాడు, సమస్తమును చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎటువంటి వాడు అంటే పౌలు కూడా రాస్తాడు పలుమార్లు. ఫిలిప్పీ పత్రిక 3:21 చూడండి దయచేసి. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరము సమరూపము గలదానిగా మార్చును. దేవుడు ఎటువంటి వాడు అంటే సమస్తమును చేయగలిగిన వాడు, సమస్తమును తనకు లోబరుచుకొనగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా పరిచయం అయ్యాడు దేవుడు. నా దగ్గరికి వచ్చాక నీకు ఈ పని జరుగుతుంది, ఈ పని జరగదు అనేది ఏమీ లేదు. నా దగ్గరికి వచ్చావు కదా, నేను నీ దగ్గరికి వచ్చాను కదా, అన్ని కార్యాలు సాధ్యమే. నమ్మిక మాత్రం ఉంచుము, దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతకరుడండి మన దేవుడు. దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జస్ట్ ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రము ఉంచు. దేవునికి స్తోత్రము. దయచేసి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్మడం నీ వలననైతే నమ్మువానికి, హల్లెలూయా హల్లెలూయా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. మా అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదండి. దయ్యం బట్టి వాడిని ఎక్కడ పడితే అక్కడ నిప్పుల్లో నీళ్ళలో పడదొరుస్తూ ఉంది. నీ శిష్యులను కూడా అడిగాం, వాళ్ళు వాడికి స్వస్థత కలిగించలేకపోయారు. ఏమన్నా నీ వలన అయితే సహాయం చేయి తండ్రి అని అడిగాడు ఆ తండ్రి. నా వల్ల కాకపోవడం ఏంటి, దేవునికి అన్నీ సాధ్యమే. నమ్మడము నీ వలనైతే అన్నాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. అది మళ్ళీ ఒంటె సూది బెజ్జం ఉపమానం. అది అక్కడ కూడా అదే ఆ ప్యాసేజ్, ఆ సందర్భమే అది. లూకా 18లో ఉన్నది, మార్కు 10వ అధ్యాయంలో ఉన్నది. ఆ ఒంటె సూది పద్యంలో దూరడం ఎంత కష్టమో, ధనవంతుడు పరలోకానికి రావడం అంత కష్టం. అక్కడ లేని ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ ఇక్కడ చెప్పాడు. ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. సమస్తము సాధ్యమే. దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తము సాధ్యమే. మరి క్రైస్తవులు ఎందుకు సమస్యల్లో బ్రతుకుతారు? ఇది కీలకమైన ప్రశ్న. క్రైస్తవులు ఎవరిని కదిలించినా
ఏదో ఒక సమస్య, ఇంట్లో సమస్య, ఒంట్లో బాగోలేదు, ఆర్థిక ఇబ్బందులు, అనుకున్నది జరగడం లేదు, ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు. సర్వశక్తిగల దేవుడు ఏమైపోయాడు? సమస్తము చేయగలిగిన దేవుడు వీళ్ళని ఎందుకు ఆదుకోవడం లేదు? సమస్తము తనకు లోబరుచుకున్న జాలిన దేవుడు ఎందుకు వీళ్ళని స్వస్థపరచడం లేదు? ఇదొక సీరియస్ క్వశ్చన్. ఒట్టి కథలు చెబుతారండి సమస్తము చేయగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడని బైబిల్ చెబుతుంది. అయినా దేవుని బిడ్డలు అనేక సమస్యల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. ఏండ్ల తరబడి, దశాబ్దాల తరబడి సమస్యల్లో మ్రగ్గిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఎందుకు? సర్వశక్తిగల దేవుడు మన జీవితంలో కార్యాలు ఎందుకు చేయడు? ఆ నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పాడంటే, నీవు నిందారహితుడవై ఉండు. ఈవేళ ప్రసంగం అయిపోయింది. ఒక మాట చెబుతున్నా వినండి. సర్వశక్తిగల దేవుని సర్వశక్తిమత్వము, సర్వశక్తిగల దేవుని అనంత బల ప్రభావములు నీకు ఉపయోగపడాలంటే, నీ జీవితంలో సమస్యలు దూరం చేయాలంటే, నీలోని శక్తులన్నిటినీ, నీ సామర్థ్యం అంతటినీ నీవు ఆయన కొరకు ధారపోయాలి. నీ బలహీనతలు, నీ బలాలు, నీ సర్వశక్తులు వడ్డీ ఆయన కొరకు బ్రతకాలి, పోరాడాలి. నువ్వు చేయగలిగినంత చేయకుండా నువ్వు కొంత దాచుకుంటావు చూడు, అప్పుడు దేవుని సర్వశక్తిమత్వము నీకోసం దిగిరాదు. దాన్నే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. చేయుటకు నీ చేతికి వచ్చి ఏ పనినైనా నీ శక్తి లోపము లేకుండా నీకు స్పిరిచువల్ పర్ఫెక్షనిజం ఉండాలి, ఆధ్యాత్మిక పరిపూర్ణతావాదము. నేను ఏ పనైనా దేవుని కొరకు ఎలా చేయాలి అంటే, ఇక ఇంతకన్నా ఎక్కువ చేయడం ఏ మనిషికి సాధ్యంగా అన్నంతగా చేయాలి. ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, సువార్త చెప్పినా, నువ్వేమి చేసినా ఇంతకన్నా చేయడం సాధ్యం కాదండి అన్నట్లు చేయాలి. ఇంకా ఇంతకన్నా ఏ మనిషి చదవలేడు అన్నంతగా నువ్వు బైబిల్ చదివావా? చాలామంది పాస్టర్లను అడిగాను నేను, బైబిల్ చదివారా అంటే చదివానండి. ఎన్నిసార్లు అంటే ఓసారి చదివి ముగించాను. అబ్బో, అప్పటికే అజీర్ణం అయిపోయింది అయ్యగారికి. మరి దావీదు దివారాత్రములు చదివి ధ్యానించినాడు. నేను 125 సార్లు చదివాను. ఇంకా కొందరు దైవజనులు, భక్త సింగారి లాంటి వాళ్ళు 200 సార్లు చదివారు. ఏమండి, అందరూ వీళ్ళు పిచ్చోళ్ళ చదివేవాళ్ళు, నువ్వు గొప్ప మేధావి. ఒకసారి చదివేసరికి, ఒక్కసారి చదివాడంట, మొత్తం ఆది కాండం నుండి ప్రకటన దాకా చదివేసరికి ఎక్కువైపోయింది. ఉపవాస ప్రార్థన చేయడం ఇంతకన్నా ఎక్కువ ఎవడికి సాధ్యంగా అన్నంతగా చెయ్యాలి. ప్రియులారా, నా దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు ఆరంభంలో 40 ఏళ్ల కిందట. అన్న, నేను నీతో సేవ చేస్తాను, దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. తెల్లవారుజామున ఒక కళ దర్శనం వచ్చింది. సముద్ర తీరం వెంబడి మీరు నడిచెళ్తున్నారు, వైట్ పైజామా, వైట్ లాల్చి వేసుకొని. ఇతడు నా దాసుడు, నా ప్రవక్త, ఇతన్ని వెంబడించు, ఇతనితో సేవ చేయండి, దేవుడు నాతో మాట్లాడాడన్నా అని వచ్చాడు. చాలా సంతోషం తమ్ముడు, దేవుడినితో మాట్లాడితే లోపడాలి కదా, రమ్మని చేర్చుకున్నా. నాకు అప్పుడు బ్రహ్మచారిని, పెళ్లి కాలేదు, ఏమీ లేదు. నా దగ్గర కొందరు ఉండేవాళ్ళు శిష్యులు, చేర్చుకున్నాను. ఇక మన దగ్గర ఎప్పుడు ఉపవాస ప్రార్థనలే.
ఆయన ఏమో భోజన ప్రియుడు. పాప మంచివాడు, చాలా మంచివాడు, చాలా ప్రేమ గలవాడు, కానీ నోరు కట్టుకోలేడు. అది ఆయన బలహీనత. వెరీ గుడ్ పర్సన్. ఉపవాస ప్రార్థన చేద్దాం బాబు అంటే, అన్న ఉపవాసం మనం చేస్తూనే ఉన్నాం కదన్న, మళ్ళీ ఉపవాసం ఏంటి అనేవాడు. ఎప్పుడు చేసాం బాబు? ఇప్పుడు ప్రకటిస్తున్నా, ఎప్పుడు చేసాం కాదన్నా. మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదా, మళ్ళీ లంచ్ దాకా ఉపవాసం కదా. లంచ్ చేసేస్తాము, నైట్ డిన్నర్ టైం దాకా ఉపవాసమే కదా. రాత్రి భోజనం చేసి పడుకుంటాము, తెల్లారిన దాకా ఉపవాసమే కదా. మధ్యలో ఇంకేం లేదుగా, అదంతా ఉపవాసం కదా. అంటే వీడికి అవకాశం లేక తినడం లేదు, కానీ అవకాశం ఉంటే భోజనం చేసి నిద్రపోయిన తర్వాత కూడా మధ్యలో కూడా ఎవడన్నా నోట్లో ఏమైనా పెడితే నమిలి మింగే పరిస్థితిలోనే ఉన్నాడు. పాపం ఎవడు నోట్లో ఏం కుక్కట్లేదు కనుక మధ్యలో తినటం లేదు. ఎవడైనా మధ్యలో నోట్లో ఏదన్నా ఒక ముద్ద పెడితే అని తినేసి పడుకుంటాడు. సో ఆయన కాన్సెప్ట్ ఏమిటంటే, ఒక భోజనానికి మధ్యలో ఉండే ఖాళీ సమయం అంతా ఏంటంటే ఇంకే ఉపవాసంలో బాబు. అలాగా ఉపవాసం బ్రతుకంతా చెయ్యొచ్చు. అలాంటి ఉపవాసాలు మనుషులందరూ చేస్తూనే ఉన్నారు. అన్ని మతాలలోని వాళ్ళు చేస్తున్నారు. కనుక దేవుడు కోరింది అలాంటి ఉపవాసము కాదు. చాలామంది, కొంతమంది తల్లులు, నా సహదాసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేను రివర్స్లో అడగాల్సి వస్తుంది. ఏం బాబు ఎప్పుడు ఉపవాసమైనా, మరి భోజనం ఎప్పుడు చేస్తావు? ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు. కనీసం అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే ఒక పళ్ళ రసమో ఏదో తీసుకో, ఒక పళ్ళ రసమో మజ్జిగో ఏదో తీసుకో. శరీరానికి ఫ్లూయిడ్స్ అవసరం. నేను ప్రేమతో నేను సలహా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడు పలకరించినా నేను ఉపవాసం. మన దగ్గర చాలామంది అట్లా ఉన్నారు. నా భయం ఏంటంటే వీళ్ళు నీరసించి బలహీనం అయిపోతారేమోనని. ఓ తండ్రి ప్రేమతో నేను చెప్తున్నా, సరే చెయ్యి ఉపవాసం, కానీ ఒక పళ్ళ రసం ఏదన్నా తాగు. డానియల్స్ ఫాస్టింగ్ అంటారు దాన్ని. ఏంటంటే ఆయన ద్రాక్షారసము కానీ మాంసము కానీ ఆయన తీసుకోలేదు. అలా 21 దినాలు ఉన్నాడు. అంటే లైట్ ఫుడ్ ఏదో తీసుకున్నాడు, కాయగూరలు ఏదో తీసుకున్నాడు, లైట్ కొంచెం లిమిట్గా. అలాగైనా నాకు 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 ఆరాటం ఏంటంటే నా పిల్లలు బలహీనం అయిపోతే ఎలాగానే. అది తండ్రి ప్రేమ. కానీ వాళ్ళు ఏం లేదు నాన్న పర్వాలేదు, మన దేవుడు శక్తినిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన అనేది మనం ఎంత చేయగలిగితే ఎంత మంచిది. ఆ సమయంలో అప్పుడప్పుడు మీరు కొంచెం బీపీ కానీ మిగతా బాడీ చెకప్ చేసుకుంటూ ఉంటే మంచిది. నేను ఎదిగిన కొంతమంది అయితే 40 రోజులు ఉపవాసాలు, 80 రోజులు ఉపవాసాలు చేస్తూనే ఉంటారు. కొంతమంది పేర్లు చెప్తే ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు, అందుకని చెప్పడం లేదు. కొంతమంది మన రాంబాబు, రామర్లకోట రాంబాబు వాళ్ళ అమ్మగారు, ఆమె ఎప్పుడు ఉపవాసమే చేసి, ఎప్పుడు తింటావమ్మా నువ్వు అని అడిగేవాడిని. అలాగే ఇంకొక మరి అన్నమ్మ అని ఒక ఆమె ఉండేది అక్కడ సిద్దిపేటలో. ఆమె కూడా ఒట్టి అస్థిపంజరం మీద చర్మం, అవేముండదు, ఎముకల గూడు, సంవత్సరం పొడుగుతా ఫాస్టింగే. నేను ఒక్కోసారి అసూయపడేవాడిని కూడా. ఏంటంటే అమ్మ నీలాగా అంత ఉపవాసం ఉండే శక్తి దేవుడు నాకు ఇస్తే ఎంత బాగుండని అనుకునేవాడిని. దేవునికి క్షమాపణ చెప్పుకునేవాడిని. ఎప్పుడు చూసినా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లాగే మనోడు కూడా, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న దైవజనులు కూడా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు. ఈ లోక సంబంధులు పనికి మాలిన వాటిల్లో పోటీ పెట్టుకుంటారు. అరే నేను 20 ఇడ్లీలు తింటాను, నువ్వు తింటావురా అంటే 20 ఏంట్రా చవట, 20 ఏంట్రా నేను 40 తింటాను. మీరిద్దరూ పనికిరాని వాళ్ళరా, నేనైతే 60 తింటాను అంటాడు.
ఇది వాళ్ళ పోటీ. కానీ దేవుని బిడ్డలు, నేను మోకరిస్తే లేవకుండా 10 గంటలు ప్రార్థనలో ఉన్నానంటే నేను ఇంకా 12 గంటలు ఉంటాను, నేను 40 గంటలు ఉంటాను అనే కాన్సన్ట్రేషన్ సాధించాలి. ఆ పోటీ, ప్రార్థించడంలో పోటీ, ప్రేమించడంలో పోటీ, క్షమించడంలో పోటీ, పరిశుద్ధతలో పోటీ. దేవుని బిడ్డలారా, అందరికంటే ఎక్కువ నేను సువార్త ప్రకటించాలి. దానికి నేను నా శక్తి లోపము లేకుండా పనిచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక ఇంతకంటే ఎక్కువ సువార్త ఎవరు చెప్పలేరండి. అన్నంతగా సువార్త చెప్పాలి. నేను సర్వశక్తి గల దేవుడని చెప్పావు కదయ్యా, మరి నా సమస్యను తీరలేదు ఏంటని మనం అంటే, మరి నేను నీకు ఇచ్చిన శక్తులన్నీ నా కొరకు ధారపోసావా అంటాడు ఆయన. మన ఆర్థిక శక్తి, మన శరీరపు శక్తి, మన ఆధ్యాత్మిక శక్తి, మన పలుకుబడి, సంఘంలో సమాజంలో మనకున్న స్థానము, దేవుని కొరకు, మన కొరకు ఏది మిగిల్చుకోకుండా దేవుని కొరకు సర్వము పానార్పణముగా ధారపోసామా? నీకున్నదంతా దేవుని కొరకు నువ్వు ధారపోస్తే తనలోని శక్తినంతా దేవుడు నీ కొరకు పని చేయిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సర్వశక్తులను దేవుని కొరకు ధారపోసిన తర్వాత దేవుడు నీ జీవితంలో సర్వశక్తిమంతుడిగా ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడు సర్వశక్తి గల దేవుడుగా నీకు ప్రత్యక్షమైనప్పుడు కేవలము సర్వశక్తిమంతుడిగా మాత్రమే కాదు, సర్వజ్ఞుడుగా కూడా ప్రత్యక్షమవుతాడు. అన్నీ చేయగలిగిన వాడు మాత్రమే కాదు, అన్నీ ఎరిగినవాడు. అన్నీ ఎరిగినవాడుగా నీకు ప్రత్యక్షమై ఆయన నీకు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. సర్వశక్తిమంతుడు తన సర్వజ్ఞానములో నుండి నీకు తన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటో తెలుసా? మన సమస్య తీరిన దానికంటే గొప్ప అద్భుతం జరుగుతుంది. మన సమస్య తీరడం ఒక అద్భుతమే, అయితే దానికంటే గొప్ప అద్భుతం దేవుడు తన జ్ఞానాన్ని నీకు ఇచ్చినప్పుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు తన జ్ఞానము నీలో ఉదయింపజేసినప్పుడు ఈ సమస్య నీకు పెద్ద ప్రాముఖ్యమైనదిగా అనిపించదు. ఈ స్వస్థత కానీ పరిష్కారము, సమస్యల పరిష్కారం ముఖ్యమైనదిగా నీకు అనిపించదు. ఒక జ్ఞానం కలుగుతుంది నీకు. సమస్య తీరితే తీరుతుంది, లేకపోతే లేదు. సమస్య తీరితే తీరుతుంది, లేకపోతే లేదు. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం, దేవుని చిత్తాన్ని నేను ఎలా జరిగించాలి, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో సాక్షిగా ఎలా బ్రతకాలి. ప్రియులారా, ఒక అన్నయ్య ఉండేవాడు. వాస్తవంగా మా అన్నయ్యే. ఆయన మీద ఎవరో చేతబడులు చేశారు. ఘోరమైన నరకయాతను అనుభవించాడు. మంచి సంగతులు చెప్పేటప్పుడు నేను పేర్లు కూడా చెప్తాను. ఆయన పేరు థామస్ రెడ్డి గారు. చాలా హ్యాండ్సమ్ ఉంటాడు ఆయన, అందగాడు. ఆయన మీద చేతబడులు ఎవరో చేశారు. రాత్రి పగలు 2 చెవుల్లో హోరుమని ధ్వని, ఆ ధ్వని భరించలేక పిచ్చెక్కిపోయినట్టు అరిసేవాడు. 2 చేతులు 2 చెవుల్లో పెట్టుకొని గట్టిగా అరిచేవాడు, బాధపడేవాడు. అయ్యో నన్ను ఎట్లాగానే విడిపించాను అంటే ప్రార్థనలు చేయించారు, ఏమేమో ప్రయత్నాలు చేశారు. కొంతకాలం అయినాక మా అన్నయ్యకి ఆ చెవుల్లో చప్పుడు అనేది తగ్గిపోయింది. ప్రశాంతంగా పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. కానీ వినికిడి శక్తి పోయింది, చెవిటివాడైపోయినాడు. మా థామస్ రెడ్డి అన్నయ్య వినికిడి శక్తి పోయింది.
ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు నన్ను ఈ చేతబడి శక్తుల నుండి విడిపించిన దేవుడు ఈ వినికిడి దయచేయలేడా, నాకు స్వస్థత ఇవ్వలేడా అని ప్రార్థన చేసి అనేక మంది స్వస్థపరిచే కృపావరము కలిగిన భక్తుల దగ్గర వాళ్ళు ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్నారు. కానీ ఫలితం కనపడలేదు. ఆయన మరణించేదాకా అట్లాగే వినికిడి లేకుండా ఉన్నాడు. ఆయనకు వినికిడి వస్తే బాగానే ఉండేది, గొప్ప అద్భుతం. కానీ రాకపోవడం వలన ఇంకా గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి మాస్టర్ గారు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? చేతబడి శక్తుల ప్రభావంతో వినికిడి కోల్పోయిన ఒక దేవుని బిడ్డ మళ్ళా స్వస్థత రావడం కంటే గొప్ప అద్భుతం ఏముంటుందో మీకు చెప్తాను. ఆయన ఆలోచించుకుంటుండగా దేవుడు నాకు ఎందుకు వినికిడి ఇవ్వలేదు అని ఆలోచించుకుంటూ కన్నీరు గార్చి ప్రార్థించుకుంటుండగా ఒక తలంపు వచ్చింది. నాలాగా వినికిడి లేని వారు ఎందరో ఉన్నారు కదా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. ప్రకటించేవారు లేకపోతే వారు ఎట్లు విందురు అన్నాడు. అసలు వినికిడే లేని వాళ్ళకు సువార్త ఎలా చెప్తాం? ఎవరైనా నరకానికి పోనీయా వాళ్ళు? అలా చేయడానికి వీల్లేదు. మంచి ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఆయన ఆ రోజుల్లో. అప్పుడు ఆయన ఒక తీర్మానం చేశాడు, వినికిడి లేని నేను చెవులు లేని వాళ్లకు చెవులు లేని వినికిడి లేని వాళ్లకు సువార్త ప్రకటించే ఆత్మలను సంపాదించే జాలరినైపోతానని తీర్మానం చేసుకొని ఆయన ఈ సైగల భాష సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ చెవిటి వాళ్లకు సైగల భాషలో సువార్త చెప్పి అనేక మంది రక్షణలోకి నడిపించి వాళ్ళను మళ్ళీ సువార్థికులుగా తరబీదు చేసి చెవిటి వాళ్ళకి సువార్త చెప్పేట్టు కొన్ని వేల మందికి సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించాడు థామస్ రెడ్డి గారు. ఇది వాస్తవ జీవిత కథ. మీకు కావాలంటే ఆయన ఒక బుక్ రాశాడు, అది మీకు పంపిస్తాను. మై డెఫ్నెస్ దట్ అదర్స్ మే హియర్, మై డెఫ్నెస్ దట్ అదర్స్ మే హియర్ ద గాస్పెల్. నా చెవిటితనం వేరొకరు సువార్త వినడానికి సాధనమైంది అని. ప్రియులారా, దేవుని సర్వజ్ఞత మీలో పనిచేసినప్పుడు నా సమస్య తీరలేదే అని నువ్వు బాధపడడం మానేసి తీరకుండా ఉన్న ఈ సమస్యను, తీరకుండా మిగిలిపోయిన ఈ బాధకరమైనటువంటి పరిస్థితిని నీ ఒక ద్వారముగా మార్చుకొని ఎవరు ఊహించని విధంగా దేవుణ్ణి మహిమపరచగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను తప్పకుండా మీకు ఆ బుక్ పంపిస్తాను, ఆమోస్కు పంపిస్తాను నేను. ఆయన ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వెరీ హ్యాండ్సమ్ పర్సన్, చక్కగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ దాకా. కానీ ఎవరో ఆయన మీద అసూయపడి ఇలా చేశారు. అన్ని విధాలుగా బాగుపడ్డాడు, ఒక వినికిడి మాత్రమే రాలేదు. సర్వశక్తి గల దేవుడు ఎందుకు ఆ వినికిడి ఆయనకి ఇవ్వలేకపోయాడు? ఆయనకు జ్ఞానోదయం కలిగింది. దేవుడు నాకు వినికిడి లేకుండా చేయడం ఎందుకంటే వినికిడి లేని కోట్ల మందికి నేను సువార్త పంపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడన్నా మైక్ పెట్టి సువార్త చెబితే అభ్యంతరం చెబుతారు, డిస్టర్బెన్స్ అని. ఈ చెవిటోడని కూర్చోబెట్టి మూగ సాయిగలతో సువార్త చెప్తే ఎవరికి డిస్టర్బెన్స్ కాదు. మనం ఇప్పుడు వాక్యం చెప్తుంటే చంటి పిల్లోడు ఏడ్చినా డిస్టర్బెన్సు, బయట ఏదన్నా బండి పోయినా ట్రైన్ పోయినా డిస్టర్బెన్స్. కానీ సువార్థికునికి చెవులు లేవు,
వినేవాళ్ళకు చెవులు లేవు. ఎన్ని ట్రైల్స్ అన్నా పోనీ వాళ్ళు మంచిగా సువార్త వింటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగ ఆయన ద్వారా సువార్త విని మళ్ళీ వాళ్ళు చెవిటి వాళ్ళకు సువార్త చెప్పడానికి తరబీదు పొంది థియాలజికల్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎలాగుంటాయి అంటే, నీకు స్వస్థత కలగడం ఒక అద్భుతం. ఒకవేళ స్వస్థత కలగకపోతే ఆ స్వస్థత కలగని పరిస్థితిని బట్టి అనేకులను రక్షించుట దీన్నే వాడుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్యను తీర్చనైనా తీరుస్తాడు, పరిష్కరించనైనా పరిష్కరిస్తాడు. లేకపోతే నీ సమస్యనే ఒక సందేశంగా అనేక మందిని రక్షించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక సర్వశక్తి గల దేవుడు మనకున్నప్పుడు మనకి సమస్యలు ఎందుకు తీరవు? ఇంకెన్నాళ్ళు అంటే నేను చెబుతున్నాను, మొట్టమొదట సమస్యలు తీరడానికి ఎవరు యేసయ్యను నమ్ముకోకండి. స్వస్థత కొరకు, అప్పులు తీరడానికి ఎవరు నమ్మొద్దు యేసయ్యను. ఎందుకంటే ఆరోగ్యవంతులుగా జీవించి కూడా నరకానికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ అప్పుల బాధ లేకుండా జీవించి నరకానికి పోయిన వాళ్ళు ఉన్నారు. దీనికి మంచి ఉదాహరణ లూకా 16లో ఉన్న ధనవంతుడు. వాడికి రోగము లేదు, అప్పుల బాధ లేదు. అనుదినము వాడు రాజభోజనం చేస్తూ బహుగా సుఖపడ్డాడట, రాజవస్త్రాలు ధరించుకున్నాడట. ఏ సమస్య లేదు. వాడి సమస్య అంతా వాడు చచ్చాక స్టార్ట్ అయ్యి, అవునా? వాడు చచ్చిపోయాక సమస్య స్టార్ట్ అయ్యి, పరిష్కారం లేదు. అక్కడి నుంచి మొత్తుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కుమారుడా ఎప్పుడు కుదరదు. ఈ ఏడుపేదో భూమి మీద ఏడవలసింది. నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఇప్పుడు నువ్వు దాని ఫలితం అనుభవిస్తున్నావు. కుదరదు. ఇక్కడి నుంచి నీ దగ్గరికి రావడానికి దాటజాలకుండునట్లు నీకును మాకును మధ్య గొప్ప అగాధం ఉన్నది. లాజరును పంపడం కుదరదనేసాడు తండ్రి అయిన అబ్రహాం. గనుక సమస్యలు లేని జీవితాన్ని కోరుకోకండి. సమస్యలు ఉన్నా సమస్యలు లేకపోయినా నీవున్న ఏ పరిస్థితినైనా సువార్త కోసం, ఆత్మల రక్షణ కొరకు, సత్య సంస్థాపన కొరకు వాడుకోవాలి అని తీర్మానానికి రండి. అదే మనకు ఘన విజయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అబ్బాయి ఉంటాడు, మైక్ ఏంటంటే పాపం 2 చేతులు 2 కాళ్ళు ఉండవు. ఆయన 2 చేతులు 2 కాళ్ళు లేవు. ఆయన సువార్త ప్రకటిస్తాడు. అసలు నేను సిగ్గుపడతాను ఆయనను చూసి. మంచిగా 2 కాళ్ళు 2 చేతులు అన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తం ఉండి నేను కూడా ఇంకా చేయాల్సినంత ప్రార్థన చేయటం లేదేమో, ఇంకా దేవుని కొరకు చేయాల్సిన గొప్ప పనులు ఇంకా నేను చేయటం లేదేమో. పాపం ఆ సహోదరుడు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా సడగడు ఆయన. అతనికి 2 చేతులు 2 కాళ్ళు మొలుసుకొచ్చిన దానికంటే ఈ కాళ్ళు చేతులు లేని స్థితిలో అతడు యేసే రక్షకుడని చెప్పడం గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి వాళ్ళు ఎందరినో మనం ఎత్తి చెప్పుకోవచ్చు. ఘోరమైన నష్టాలు అనుభవించిన వాళ్ళు, ఘోరమైన గాయాలు పొందిన వాళ్ళు, ఆ గాయాలని ఒక సందేశముగా సమాజానికి చూపించినప్పుడు అనేక వేల మంది రక్షణ పొందారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసును మనం ఎందుకు నమ్మాలి అంటే, మన ఆత్మ నరకాగ్ని గుండంలో పడకుండా
పరలోక రాజ్యంలో ప్రవేశించి యుగ యుగములు దేవునితో ఆనందంగా జీవించడానికి యేసు రక్తము ఒకటే మనల్ని అలాగూ చేయగలదు, రక్షణలో నడిపించగలదు, పాప క్షమాపణ ఇవ్వగలదు. దేవునితో మనల్ని యేసు రక్తం ఒకటే సమాధాన పరచగలదు. అందుకు యేసును నమ్మా. ఒకటి సమస్య పరిష్కరిస్తే ఆయన దయ, పరిష్కరించకపోయినా ఆయన దయ. శద్రకు మేషకు అబేద్నెగోలు అనలేదు, మేము సేవించుచున్న జీవము గల దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి విడిపించ సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే, కాలిపోయిన భస్మమైన అయిపోతాం, కానీ నీ ప్రతిమలకు మేము మొక్కం నెబుకద్నెజరు. దేవుడు తప్పక తప్పిస్తాడు అని కాదు వాళ్ళు తెగించింది. బూడిదైపోతే పోతాం, పర్వాలేదు, రేపు నిత్యాగ్ని గుండంలో పడే కంటే ఈ అగ్నిలో పడ్డం మంచిది అనుకున్నారు. దేవుని బిడలారా, శద్రకు మేషకు అబేద్నెగోల సాక్ష్యము మన సాక్ష్యమై ఉండాలి. దేవుడు నా రోగమును స్వస్థపరచగల సమర్థుడు. స్వస్థపరచకపోయినా సరే, దేవుడు నా అప్పులు తీర్చగల సమర్థుడు. తీర్చకపోయినా సరే నేను సాక్షిగా బ్రతుకుతాను. నా సమస్యలన్నీ తీర్చగలడు. ఆయన అనంత జ్ఞానములో ఆయన వేరే విధంగా ఆలోచించే సమస్యలు తీర్చకపోయినా సరే, ఆయనే నా దేవుడు, ఆయనే సర్వలోకానికి రక్షకుడని ప్రకటిస్తాను. తీర్చితే మంచి, తీర్చకపోయినా మంచిదే. ప్రభునందు ప్రియులారా, దేవునికి స్తోత్రం. దానియేలు సింహముల గుహలో పడద్రోయబడినప్పుడు దేవుడు సింహముల నోళ్లను మూశాడు, దానియేలును రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్ని వాసన అంటకుండా అగ్నిగుండములో నుండి ఆయన రక్షించాడు. కానీ రివర్స్లో ఇంకా కొంతమంది, దేవునికి స్తోత్రం, దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 11:33. వారు విశ్వాసము ద్వారా 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనేది. బలహీనులుగా ఉండి స్త్రీలు 35 మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే వాళ్లకు కాంట్రాస్ట్ అన్నమాట, వాళ్లకు విరుద్ధ పరిస్థితి. వీళ్ళందరూ విడుదల పొందినోళ్ళు. కానీ కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక. కొంచెం ఆగండి. వీళ్ళు విడుదల పొందడానికి ఇష్టపడక, విడుదల పొందడానికి ఒల్లక అంటే ఇష్టపడక. ఎందుకు విడుదల పొందడానికి ఇష్టపడలేదు? మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందకూడదు. కొంతమంది అగ్ని బలమును చల్లార్చినారు, మరి కొంతమంది అగ్నికి ఆహుతైపోయినారు. మొదటి శతాబ్దంలో అనేక వేల మంది ఆదిమ విశ్వాసులను స్తంభాలకు గట్టి తారు పూసి అగ్ని ముట్టించి సజీవ దహనం చేశారు. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నివాసన అంటకుండా కాపాడిన దేవుడు కొత్త నిబంధన సంఘ యుగ ప్రారంభంలో అనేక మంది విశ్వాసులను అగ్నికి ఆహుతి కానిచ్చాడు. మొన్నటికి మొన్న గ్రాహం స్టెయిన్స్ గారిని, ఆయన కుమారులను సజీవ దహనం చేస్తే దేవుడు కానిచ్చాడుగా.
కొంతమంది విడుదల పొందనొల్లక, వద్దు ప్రభువా మమ్మల్ని శద్రకు మేషాకులాగా తప్పించొద్దు. ఎందుకు అంటే అగ్ని బలమును చల్లార్చి తప్పించుకున్న వారు పొందే పునరుత్థానము కంటే అగ్నికి ఆహుతైపోతే మాకు మరి శ్రేష్టమైన పునరుద్ధానం దొరుకుతుంది. పునరుద్ధానములో ఇంకా ఎక్కువ మహిమను మేము పొందగలుగుతాం. హల్లెలూయా. మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఇవ్వడానికే ఒక్కొక్కసారి దేవుడు నిన్ను శ్రమలో నుండి విడిపించకుండా ఉంటాడు. విడుదల పొందనొల్లక అన్న వాళ్ళ గుంపులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి. అసలు ఊహించలేము. మనిషిని పట్టుకొని ఒక చెక్క ముద్దును రంపంతో కోసినట్టు, ఒక మనిషిని పట్టుకొని చెక్క ముద్దును కోసినట్టుగా రంపంతో ఇలాగా కోసేట. పర్వాలేదు, కొయ్యండి, ఎంతసేపు, ప్రాణం పోయే వరకే బాధ. ఇంత బాధ తట్టుకోలేక నేను ప్రాణం వదిలేస్తాను. నాకు విడుదల వద్దులే ప్రభువా, ఈ బాధే పడని. ఎందుకంటే షద్రాకు మేషాకు అబేద్నెగోలు పొందిన పునరుద్ధాన మహిమ కంటే నాకు ఎక్కువ పునరుద్ధాన మహిమ కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు తెలుసా, షద్రకు మేషాకు అబేద్నెగోలు చాలా గొప్ప విశ్వాస వీరులని చెప్పుకుంటాం మనం. క్రీస్తు న్యాయపీఠం ముందు వాళ్ళకంటే గొప్ప బహుమానం పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. అదేంటండి, అంత విశ్వాస పరీక్ష నిలబడ్డారు వీళ్ళు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే గొప్ప బహుమానం ఎవరైనా సంపాదించుకుంటారా? ఎస్, సంపాదించుకుంటారు. ఎందుకంటే దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నవారు పునరుద్ధానములో మరి శ్రేష్ఠ మహిమలో కనబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సింహాలు నోళ్లను మూసిన వాళ్ళు, అగ్నిబలమును చల్లార్చిన వాళ్ళందరూ 100 వాట్ బల్బులాగా ఉన్నారు అనుకోండి. మాకు ఈ విడుదల అక్కర్లేదు, మేము శ్రమ పడతాం అని అప్పగించుకున్న వాళ్ళు 1000 వాట్ బల్బులో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కొంచెం మిణుకు అంటూ చిన్న మహిమలు ఉన్నారు. ఎవరంటే ఆయన పేరు షద్రకండి. ఈయనెవరండి? గొప్ప వెలుగుతో మండిపోతున్నాడు అంటే ఏదో ఊరు పేరు, ఎవరు తెలియని పేరు చెప్తారు. ఆయన ఎవరండి? ఎక్కడ మేము చరిత్ర గ్రంథాల్లో చదవలేదు, పుస్తకాల్లో ఆయన గురించి ఎవరు చెప్పలేదు, సంఘ చరిత్రలో రాయబడలేదు. ఎవరు ఆయన? షడ్రకు మేషాకు అబేద్నెగో కంటే గొప్పగా వెలిగిపోతున్నాడు. ఎవరు ఈయన అంటే విడుదల పొందనొల్లని ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమగును. నాకెందుకు ఇంకా నా సమస్య తీరలేదు, ఇన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నా ఎందుకు సమస్య తీరలేదు అన్నవాడు ప్రతి ఒక్కరిని కూడా నేను నా లిస్ట్లో నుంచి తీసేసుకున్నాను. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. నాకు అర్థమైపోతుంది వాడు విశ్వాస అంతస్తు. వీడు ఎంతసేపటికి సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టాడు. దేవుడు వీడికి ఎందుకు కావాలంటే సమస్య పరిష్కారం కొరకు కావాలి. సమస్య పరిష్కారం కావాలి, అప్పులు తీరాలి, జబ్బులు నయం కావాలి, సమాజంలో ఉన్నతంగా ఉండాలి. అందుకు వీడు నమ్ముకున్నాడు. కానీ నిత్యాగ్ని గుండమును తప్పించగల ఏకైక సమర్థుడైన రక్షకుడు యేసు అనే కాన్సెప్ట్ రాలేదు ఇంకా. స్వస్థపరచగలిగిన సర్వశక్తిమంతుడు,
నిత్య పరలోక మహిమకు లాజరు యోగ్యుడని నిర్ణయించిన దేవుడు ఆఖరి క్షణము దాకా బీద లాజరును స్వస్థపరిచాడా? స్వస్థపరచగలడా లేదా? మరెందుకు స్వస్థపరచలేదు? ఆలోచించాలి. దేవుడు స్వస్థపరచగలడు, కానీ స్వస్థత పొందిన దానికంటే చివరి వరకు శ్రమలో అనుభవించి శ్రమలోనే జీవించి అలాగే కన్ను మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే 100 రెట్లు ఎక్కువ బహుమానం దొరుకుతుంది. ఆ తర్వాత వాడికి రోగము ఉండదు, పరీక్ష ఉండదు, శోధన ఉండదు, నిత్యము ఆనందమే ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి కాలపు శ్రమలు ఎందుకు తొలగిపోవడం లేదు అని అడిగే వాళ్ళను నేను చూడగానే నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోచున్న మహిమ ఎటువంటిదో వీడింకా చూడలేదు అండి. మన ఎడల ప్రత్యక్షము కాబోచున్న మహిమ ఎటువంటిదో వీడింకా చూడలేదు. ఆ మహిమను చూస్తే దాంతో పోల్చినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. అవమానం ఉండి చాలా అవమానం పడు బాబు. నీకు మనుషులిచ్చే ఘనత ఎందుకు? అవమానం నీది కాదు, నీవు నమ్ముకున్న నీ రక్షకుడే మోస్తాడది. తండ్రి నా కొరకు కార్యం చేయలేకపోతే జనం నిన్ను నిందిస్తారు, వీళ్ళ దేవుడు చేతగాని వాడు అంటారు. అందుకొరకు నీకు ఇష్టమైతే సమస్య పరిష్కారం చేయి, లేకపోతే అలా నిందించిన వాళ్ళని తార్సువాడైన సౌలులాగా నువ్వు మార్చుకుంటావేమో మనకు తెలియదు. దేవుని కార్యాలు ఆశ్చర్యకరములు, అగోచరములు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 మంది వచ్చి మనల్ని నిందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనకు ముందొచ్చే తలంపు ఏంటంటే, ఎలీషా ప్రవక్తలాగా మనం శపిస్తే ఎలుగుబంట్లు వచ్చి 10 మందిని చీల్చుకొని తినేయాలి. ఊళ్ళో మన పేరంతా మారు మోగిపోవాలి. ఇది జరిగింది అనుకోండి, వండర్ఫుల్గా ఉంటుంది కదా. ఫలానా విశ్వాసురాల్ని, క్రైస్తవ విశ్వాసిని స్త్రీని, ఫలానా క్రైస్తవ పురుషుణ్ణి ఎవరో వచ్చి నిందించి, దూషించి, తిరస్కారాలు, హేళనలు చేశారట. వాళ్ళు శపించగానే ఎక్కడి నుంచో ఎలుగుబంట్లు వచ్చి చీల్చి చంపేసినాను. పోలీసు కేసు కూడా లేదు. పోలీసు వాళ్ళు ఎక్కడ కేసు పెడతారు? అసలు ఎలుగుబంట్లు సిటీలోకి వెళ్ళక వస్తాయి. వాళ్ళు కేసు రాస్తే ఆ ఎలుగుబంట్లు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తాయేమోనని వాళ్ళ భయం వాళ్ళది. వండర్ఫుల్గా ఉంటుంది అలాంటి అద్భుతం జరిగితే. కానీ ఆ అద్భుతం జరగలేదనుకో, జరగకపోతే ఎలా ఉంటుంది? ఈ 10 మంది నిన్ను నోటికి వచ్చిన తిట్లని తిట్టి వెళ్ళిపోతారు. ఒక క్రైస్తవుని తిడితే ఏం అవ్వలేదు కనుక ఇంకొకరిని హింసిస్తూ ఉంటారు. కొంతకాలం అయ్యాక వాళ్లకు పరలోకం నుండి ప్రభు దర్శనమిచ్చి, సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావని వాళ్ళతో మాట్లాడి రక్షణలోకి నడిపించాడు అనుకోండి. ఎలుగుబంటు జీల్చేది బాగుందా? యేసయ్య వాళ్ళని రక్షించేది బాగుందా? ఈ 10 మంది వచ్చి యూట్యూబ్లో సాక్ష్యాలు పెట్టి, మా ఊళ్ళో మేము 100,000 మంది క్రైస్తవులను హింసించాం, కానీ మా తప్పు తెలుసుకున్నాము, యేసే నిజమైన రక్షకుడు అనే సాక్ష్యం చెప్పగలిగితే దేశం దద్దరిల్లిపోతుంది. ఇవాళ కొంతమంది ఎక్స్ క్రిస్టియన్స్ అని బయలుదేరారు. మాజీ సైనికోద్యోగి, అట్లాగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే లాగా ఎక్స్ క్రిస్టియన్స్ అని బయలుదేరారు. అసలు క్రైస్తవులంతా ఎవరు అనుకున్నావు? ఎక్స్ పాపులు, ఎక్స్ దూషకులు.
ఎక్స్ హింసకులు, ఏమండి, మాజీ దూషకులు, మాజీ హింసకులు, మాజీ పాపులు, వీళ్ళకంటే ఎక్కువ సంఘాన్ని హింసించిన వాళ్ళు ఇవాళ రక్షణ పొంది వేల మంది రక్షణలో నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేది ఇష్టమో చెప్పండి. మనల్ని దూషించిన వాడు దెబ్బకు గుండెపోటు వచ్చి డామ్మని చచ్చిపోతే ఇష్టమా, లేక వాడు దమస్క రోడ్డులో ప్రభువును దర్శించితే మీకు ఇష్టమా? ఏమండి, దేవుని కార్యాలు మనకు ఊహకు మించినవి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి విసుక్కోవద్దు. నేను సర్వశక్తి గల దేవుడను అన్న దేవుడు ఆయన అనంతమైన శక్తితో మన పరిస్థితులు వెంటనే ఎందుకు మార్చడు అంటే నేను చెప్తున్నా, అలా మార్చకూడదు, అలా మార్చకూడదు. ప్రభువును నమ్మగానే అన్ని అద్భుతాలు జరిగిపోతున్నాయి అనుకోండి. రోగాలన్నీ నయమైపోతున్నాయి, అప్పులన్నీ తీరిపోతున్నాయి, గుడిసెలన్నీ మేడలు అయిపోతున్నాయి. రిక్షా దొక్కేవాడికి కూడా, ఆటో నడుపుకునేవాడికి, వాడికి తెల్లారులు వేసేసరికి ఆటో రిక్షా కానీ మామూలు రిక్షా కానీ అది మంచి కార్ లాగా మారిపోయింది. ఇంట్లోకి 1 కిలో బంగారం వచ్చి పడింది, గుడిసె మేడలాగా మారిపోయింది. రాత్రి తెల్లారేటప్పటికి ఇంకా ఏ అద్భుతం, ఎలాంటి సమస్య లేకుండా అన్ని అద్భుతాలు జరిగినాయి. వాళ్ళను తిట్టిన వాళ్ళ శత్రువులందరూ రాత్రి గుండెపోటు వచ్చి చచ్చిపోయారు. ఈ సీన్ ఊహించుకోండి. ఏమండి, బాగుంటుందా బాగుండదా? బాగుంటుందా? యేసయ్యను నమ్మిన బిడ్డలను ఎవడైనా ఏమైనా దెబ్బకు హేరోదులాగా పురుగులు పడి చచ్చిపోతున్నాడు. బాగోలేదా ఇది? పిల్లారా, అలా మన శత్రువులందరూ టపాటపా మన పడి చచ్చిపోతుంటే, ఇంట్లోకి మన బంగారం మూటలు వచ్చి పడుతుంటే, భూమి మీద రెండో మతమే ఉండదు. ఇక మారు మనస్సు లేని వారు, పాపమును అసహించుకొనని వారు, తాము పాపులమని గ్రహించి పశ్చాత్తాప పడని వాళ్ళు, అడ్డమైన విధవలు, చవటలు అందరూ వచ్చి యేసు మతంలో దిగుతారు. పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి, నేను కూడా మీ మతంలో దిగుతా అంటాడు. వద్దు బాబు, అప్పుడే ఇవ్వకూడదనంటే, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, పిచ్చి వేషాలు వేస్తున్నావు, మేము దిగుతామంటే ఎందుకు దింపుకోర్రా మీరు అన్న గన్ను తీసి తలకాయ పెట్టి నాకు బాప్తిసం ఇస్తావా, మతంలో కలుపుకుంటావా లేదా, కాల్చి పారేస్తా నేను అంటాడు. అరే ఇదేంటండి బలవంతపు మతం మార్పిడి, బలవంతంగా నన్ను బెదిరించి బాప్తిసం అడుగుతావేంటి అంటే, మా ఊళ్ళో ఒక 100 మంది ఈ మతంలో దిగారండి. దిగగానే వాడు రాత్రి పడుకున్నాడు, ఉదయం తెల్లారేటప్పటికి అక్కడ గుడిసె బంగాళ అయిపోయింది. వాళ్ళ ఇంటి ముందు ఉన్న రిక్షా కానీ సైకిల్ కానీ మంచి ఇన్నోవా కార్ లాగా మారిపోయింది. వాడి భార్య మామూలుగానే పండుకుంది, మేలుకునేసరికి ఆ ముతక చీర, చింకిపాతల చీర, చింకిపాతలు మాసికలు వేసి కుట్టుకున్న చీర పట్టు చీర అయిపోయింది. లేచేసరికి గలగలమని మెడలో, నడుముకు అన్ని బంగారు గాజులు, ఆభరణం, నెక్లెస్ అన్నీ వచ్చినాయి. ఏమైందంటే, మాకు తెలియదండి, యేసయ్యను నమ్ముకొని బాప్తిస్మం ముందు పడుకున్నాం, లేచేసరికి ఇంత ఒంటెడు బంగారం, వింటెడు బంగారం. అలాగ 100 ఇళ్లలో జరిగిందండి. ఇవి నాకు బాప్తిస్మం మీ లేకపోతే నేను చంపేస్తాను అంటాడు. దేవుణ్ణి ప్రేమించని వాడు, పాపమును అసహించుకొనని వాడు, అడ్డమైన దౌర్భాగ్యులు అందరూ వచ్చి బలవంతాన యేసు మతంలో దిగుతారు. అలాంటి వాళ్ళందరూ పశ్చాత్తాపము లేనివారు, మారు మనసు లేనివారు, రక్షణ పొందడం దేవునికి ఇష్టము లేదు. బాప్తిస్మాలు కూడా పొందడం దేవునికి ఇష్టం లేదు. మారు మనసు లేనోళ్ళు పేరుకు మాత్రం బాప్తిస్మాలు పొందడం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు.
యేసు ప్రభువుని నమ్మగానే చూమంతర్ అన్నట్టు, అబ్బరకదబ్బర అన్నట్టు సమస్యలన్నీ ఏమీ మటుమాయం కావు. వాళ్ళు అదే గుడిసెల్లో ఉంటున్నారు, అదే పేదరికం, అదే కూలి పనులు చేసుకుంటున్నారు, అదే జబ్బులతో ఉన్నారు. మతంలో దిగితే ఎందుకురా వేస్ట్ అని అనుకోవాలి. అలా అనుకున్నా కూడా మనోనేత్రాలు వెలిగించబడి ఈ భూమి మీద ధనవంతులం కావడం కాదురా ముఖ్యం, చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడకుండా ఉండడం ముఖ్యం అనే గ్రహింపు ఎవరికి కలిగిందో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో రావాలి. అందుకొరకు దేవుడు అబ్రకదబ్ర చేయడు. లెట్ ద ప్రాబ్లమ్స్ కంటిన్యూ, అదర్వైజ్ ఎవ్రీ ఇడియట్, ఎవ్రీ స్టూపిడ్ విల్ టేక్ బ్యాప్టిజం. అవునంటారా కాదంటారా? అట్లా జరగదా? రక్షణ పొందిన అందరికి ఇంట్లోకి ఆ రాత్రి కిలో బంగారం వచ్చి పడుతుంటే అందరూ వచ్చి బాప్తిజం అడగరా? అడుగుతారు. సంఘం నిండా చెత్త చెదారం చేరుతుంది. పరిశుద్ధాత్మ కార్యం ఉండదు, అంత దురాత్మ కార్యాలు ఉంటాయి. కాబట్టి దేవుడు అనంత జ్ఞాని గనుక ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా మన సమస్యలు కొంతకాలం కొనసాగనిచ్చి స్వస్థత పరిష్కారం జరిగిన దానికంటే గొప్ప అద్భుతాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలిగింది కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. స్తోత్రము గానము చేయుటయే నాకు అనారోగ్యం సంభవించినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేశాను. ప్రభువా, నన్ను స్వస్థపరిస్తే నేను నీ పని చేస్తాను, స్వస్థపరచకపోతే వచ్చేస్తా, నా నిత్య నివాసానికి వచ్చేస్తా. భూమి మీద నీ పని నష్టమైపోతుంది, అందుచేత నన్ను స్వస్థపరచడం నీకే మంచిదని చెప్పాను. నన్ను స్వస్థపరిస్తే నీకు లాభం, నన్ను స్వస్థపరచకపోతే నీకే నష్టం. ఏం చేస్తావు చేసుకొని చెప్పు. మరి ఏంటో నీకేం లాభ నష్టాలు ఉండవంట, నాకేం లాభ నష్టాలు? ఎప్పుడు చచ్చిపోయానుగా, నేను మరణించి తినక జీవించినది దేవునికి. అదే నా ప్రభువా, నా అప్పులన్నీ తీరిస్తే అది నీకు ఘనత, తీర్చకపోతే నీకే అవమానం. నాకేం ఘనత కాదు. నీ అనంత జ్ఞానములో, నీ సంకల్పంలో ఈ సమస్యలు కొనసాగించి నువ్వు మహిమ పొందుతావో, లేకపోతే సమస్య తీర్చి మహిమ పొందుతావో, స్వస్థతనిచ్చి నువ్వు మహిమ పొందుతావో, లేకపోతే నా ప్రాణం తీసేసి నువ్వు మహిమ పొందుతావు. లాభమైన నష్టమైన నీకే, మగ్గ. చచ్చిపోయినోడికి ఏం లాభం ఉంటుంది, ఏం నష్టం ఉంటుంది? నువ్వే ఆలోచించుకో. నీకు లాభం అయ్యేది ఏదన్నా పని చేయవయ్యా. నువ్వు నష్టపోతానంటే నేనేం చేయాలా? నువ్వు నాకన్నా గొప్ప దేవుడివి అంటే, లేదు నేను నష్టపోను, నేను లాభమే పొందుకుంటానని నన్ను బాగు చేస్తాను. దేవుడి స్తోత్రం కలిగి. అరే, నీ లాజిక్ రైటే, నిజమేరా. నిన్ను బాగు చేస్తే నాకే లాభం, తీసేసుకుంటే నీకు లాభం రోయ్. నీకు లాభం కానీ నేను నాకే లాభం చేసుకుంటానని బాగు చేసేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర మన లాజిక్ పనిచేస్తుందండి. పౌలు అన్నాడు, చావైతే నాకు లాభం.
చావైతే భక్తులకు లాభమే. నేను 45 ఏళ్ళు 48 సంవత్సరాలు క్రీస్తుకు సాక్షిగా బ్రతికి ఎన్ని లక్షల మందికి నేను లాజికల్గా సువార్త అందించాను. వెళ్ళిపోతే నాకు లాభమా నష్టమా? ఏమండి, చాలా లాభం. కానీ మరి సువార్త ఎవరు చెప్తారు? అబద్ధ బోధకులకు ఎవరు జవాబు చెప్తారు? ఆలోచించుకో. నీకే నష్టం, మరి ఆలోచించుకోమంటే సరే నేను బతికిస్తాను, నా పని చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రతికించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట నువ్వు చెప్పగలగాలి. ప్రభువా, నాకంటూ స్వచిత్తము లేదు, నాకంటూ స్వప్రయోజనం లేదు, నాకంటూ లాభమే లేదు. ఏదైనా లాభ నష్టాలు నీవే, ఎందుకంటే బ్రతికేది నీవు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత అద్భుతమైన విశ్వాసానికి నువ్వు రాగలిగితే దేవుడు సర్వశక్తిమంతుడనే సంగతి నీ ద్వారా ఈ లోకం తెలుసుకుంటుంది. దేవుడి వాక్యాన్ని మన వెన్నికిటిలో ఆశీర్వదించునుగాక. రండి పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీవు సర్వశక్తి గల దేవుడవయ్యా. అయినా నీ అనంత శక్తిని, నీ సర్వశక్తిమత్వమును, నీ ఆమ్నిపోటెన్స్ ఎందుకు నా పట్ల అనేక సార్లు కనిపించటం లేదు? అనంత శక్తి సంపన్నుడమైన నీవు నా సమస్యలను ఎందుకు కొనసాగనిస్తున్నావో ఈ దినం నాకు బయలుపరిచినందుకు స్తోత్రం తండ్రి. నీ చిత్తమే జరుగునుగాక తండ్రి. ప్రభువా, నీకు వందనాలు. మాకు ఆరోగ్యాలు ఇచ్చి మహిమ పొందుతావో, మా ఇబ్బందులు కొనసాగించి మహిమ పొందుతావో, దానివల్ల లాభమైన నష్టమైన నీదే. శిలువలో క్రీస్తుతో పాటు నేను చచ్చిపోయిన తండ్రి. బ్రతుకువాడను నేను కాదు, బ్రతుకుదానను నేను కాదు. నువ్వు నా ప్రార్థనకి ఇచ్చే జవాబు ద్వారా లాభమైన నీకే, నష్టమైన నీకే, ఘనతైన నీకే, అవమానమైన నీకే. తండ్రి, నువ్వు ఘనపరచబడ్డమే నాకు కావాలి. అది ఎలా ఘనపరచబడతావో నీకే తెలుసు. సర్వశక్తి గల దేవా, సర్వజ్ఞుడవుగా మీరు నాకు కనబడండి. సర్వజ్ఞుడవుగా నేను నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మామూలు మానవుడు ఎక్కలేని కొండ. దేవుని సహాయము దొరికితే తప్ప ఎవరు ఎక్కలేని విశ్వాస కొండ ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్యవాక్యం పంపించావు, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంకల్పములన్నీ, నీ చర్యలన్నీ న్యాయములు 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 మా ప్రభువా. మేము అనుకున్నట్లుగా నువ్వు కార్యం చేయకపోవచ్చు, కానీ అంతకంటే ఉన్నతముగా మీరు గొప్ప కార్యాలు చేసి నీ మహిమను బయలుపరిచే గొప్ప దేవుడు గనక నీకు స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ రాజాని స్తోత్రం. ఈ దినమున మా కళ్ళ ముందు అనేక మంది భక్తుల నుంచి నీకు వందనాలు. సమస్య తీరకపోయినా ఆ సమస్య ద్వారా మరి అధికమైన అంతస్తు, అధికమైన స్థాయిలో నిన్ను మహిమపరచగలిగి అనేకులను సిలువ చెంతకు ఆకర్షించగలిగిన ఉత్తమ భక్తులను మా జ్ఞాపకం చేశావు. నీ స్తోత్రం. మా విశ్వాసంలోని లోపాన్ని, మా విశ్వాసములో ఉండే లోపాన్ని దిద్దుబాటు చేయండి తండ్రి. మా లోపాలు సవరించండి, మా ఆలోచన విధానం మార్చండి. యేసయ్యను నమ్మేది ఈ సమస్యలన్నీ సరిచేసుకోవడానికి మాత్రమే అనే కింది స్థాయి విశ్వాసం మాలో నుండి తొలగించి, యేసును నమ్మడం ఏదో ఏటీఎం దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తాత్కాలిక విడుదల పొందినట్లు కాదు. యేసును నమ్మడం నిత్య రక్షణ కొరకు, శాశ్వత రక్షణ కొరకు
అనే గొప్ప కాన్సెప్ట్, గొప్ప ఆలోచన మాకందరికీ, భూమి మీద ఉన్న క్రైస్తవులందరికీ పుట్టించండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంగారు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు, హల్లెలూయా, వందనాలు చెల్లిస్తున్నాం. మా యేసునికి వందనాలు. తిరిగి వెళ్ళుచుండగా మమ్మల్ని మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు క్షేమముగా నడిపించి మీరే మహిమ గ్రంథ పొందమని మీ దాసుడు బుజ్జి ఆమోసును, వారి కుటుంబాన్ని, సంఘాన్ని బహుగా దీవించి వారి సంఘమును ఈ మందిరాన్ని మహిమ మేఘముతో నింపమని, ఇంకా అనేక ఈవెంట్స్ ఇలాంటివి నీ సన్నిధిలో మేము నిర్వహించుకున్నట్టు సహాయం చేయమని, మీ దాసుని చేతులు ఆర్థికంగా బహుగా బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనందరకు భూలోకమందున్న దైవ ప్రేమికులు, సత్య ప్రేమికులందరికీ సదాకాలం ఎడబాయక తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ జయం. అపవాదికి నివారణ, సమస్త కార్యములకు అనంత నాశనం ఇప్పుడే కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఆమోసు స్థానిక అయ్యో అవునా? ఎందుకు లేదు సన్మానం? చూడబడాలా? చూడబడా సంఘబిడ్డలు రావాలా? గ్రేసీ దీవెనా రానిలా రానమ్మా, రాని రావా. అయితే నిలబడతా మంచి. అమ్మ ఎలా రా జీవన్ రా. చప్పట్లు కొడదాం గట్టిగా. అయ్యో రమేష్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాయుడు బాబు ఒకసారి ఫోటో. నాయుడు రా. రమేష్ రా. కాబట్టి నువ్వు పిలిస్తే బాగుంటుంది. రావాలి సంఘబిడ్డలు. రమేష్ బాబు అలాగే శివరం అందరూ రావాలి. కష్టపడి సంఘ సభ్యులు
శ్రీను రండి, అబ్రహం గారు రండి, రండి నేను అటే. బాబు ఏమైంది నాయన? యాక్సిడెంట్ అయిందా? నీ పేరు ప్రైజ్గా? నీ పేరు ప్రైజ్ లక్కీ. హైదరాబాద్ నుండి వచ్చి లక్కీకి బొకే ఇస్తున్న అపోస్తలుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. బాబు ఈ రెండు నా సూట్ కేసులో పెట్టండి. ఫోటో తీసుకుంటాను. ఓ ఫోటో తీయండి బేటా. యెహోవా గద్దెము దాట రైట్. తర్వాత తీసుకుందాంలే మన కింద. ఎవరికి ఏది అక్షరాభ్యాసం? ఎవరు పిల్లలు రండి. ఓకే, అట్లా కిందని చేయవచ్చులే, కిందని చేయవచ్చులే అక్షరాభ్యాసం. అదే కిందని చేయవచ్చు, అయిపోయింది కదా. పద.